సరే ఇప్పుడు సంఘటన జరిగింది, కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది క్షతగాత్రులు అయిపోయారు. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శివశక్తి పీఠం జ్యోతిష్యాలయం. కాబట్టి వేళ ప్రభుత్వం ఒక 25 లక్షల రూపాయలు ఆ పిల్లల చదువులకు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఏర్పాట్లన్నీ ఆ స్టీల్ ప్లాంట్లో ఎలా అయితే ఉంటున్నారో అలాగే ఉంటూ చదువుకునే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓ రకంగా సాయం చేసింది అనుకుందాం. సరే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాలి? అమ్మా, మా పార్టీ తరఫున మనిషికి ఇంత ఇస్తున్నామని చెప్పి ఏదో మాట్లాడితే బాగుండేదేమో అనిపించింది నాకైతే. అది మాట్లాడుకుంటా నేను వస్తాను, ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడంట. ఆయన వచ్చిన తర్వాత నష్టపరిహారం ఇస్తాడంట. అదే ₹1 ఇస్తాడంట. ఇప్పుడు లేదా? పార్టీ ఫండ్ చాలా ఉందిగా, ఇవ్వచ్చుగా. చచ్చిపోయింది ఎక్కువ మంది అని కాదు కదా. అంటే ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు. ఇప్పుడు నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఆపద సమయంలో ఆదుకోవాలి నాయకుడు అనేవాడు. అంతేగాని ఎప్పుడో ఇస్తాననేది అది జరిగే పని కాదు, అది ఎప్పటికీ జరగదు. కాబట్టి నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సాయం చేసే చేతిగా మారాలి. ఎందుకంటే అధికారంలోకి నేను వస్తానని చెప్తున్నాడు కదా. అలా చెప్పేటప్పుడు ఇప్పుడు సాయం ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, అన్యాయం అయిపోయిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి చూడాలి తప్ప, లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి గట్టిగా. ఏంటి మీరు 25 లక్షలు ఎందుకు ఇచ్చారు? ₹1 ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదని దీక్ష చేయి, పోరాటం చేయి, ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా చేయి, కానీ వాళ్ళకు న్యాయం చేయి. ఇలా ఉండాలి తప్ప నేను వచ్చిన తర్వాత ఇస్తానమ్మా, నేను 3 సంవత్సరాల తర్వాత మనమే సీఎం అయిపోతున్నావు అంటే నువ్వు సీఎం అవుతున్నావో లేకపోతే ఏమవుతున్నావో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే సాయాన్ని మర్చిపోయాం, ప్రజల పక్షాన్ని నిలబడడం మర్చిపోయాడు, అసెంబ్లీకి రావడం మర్చిపోయాడు. ఎప్పుడన్నా ఇలాంటి యాక్సిడెంట్లో ఎవరన్నా చనిపోతేనే వచ్చి పరామర్శించడం, ఏదో మాట్లాడటం, వెకిలి నవ్వులు నవ్వడం, వెళ్ళిపోతున్నాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగింది. కొన్ని కుటుంబాలు అన్యాయం అయిపోయి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, మన తరపున ఏ రకంగా ఆర్థికంగా నిలబడాలనే ఆలోచన లేదు. ఎప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం, ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పడం, ఈయనేదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం, ఇదే కదా ఆయన చేస్తున్న పని. కాబట్టి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అన్ని విషయాల్లో గట్టిగా నిలబడాలన్నా, మాట్లాడాలన్నా అసెంబ్లీ వేదిక. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వచ్చి నిలబడి ప్రజల పక్షాన్ని మాట్లాడండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రేపొద్దు నీకు రావచ్చు అధికారం. కాబట్టి నేనేమంటానంటే ప్రజల పక్షాన్ని నిలబడకపోతే ఏదో మాయమాటలు చెప్పి అలా పైపైన తిరిగేసి వెళ్ళిపోతే మాత్రం నీకు ఎప్పటికీ కూడా అధికారం రాదు. ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. ఖచ్చితంగా ఆయన నిలబడే పార్టీ తరఫున కనీసం 10 లక్షలు, 5 లక్షలు, కుటుంబానికి 2 లక్షలు సాయం చేస్తే నీ సొమ్మేం పోయిందంటున్నా. వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా బలపడి ఉన్నావు, కోటాను రూపాయలు సంపాదించుకుని ఉన్నావు. కాబట్టి నేనేమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదండి, ఇది వాస్తవం చెప్తున్నా. మనం కలిగిన దాంట్లో ఆపదలో ఉన్నవాడికి సాయం చేసే బుద్ధి రావాలి అందరికీ. ఇప్పుడు ₹10 సంపాదించుకున్నాం, 10 సంపాదించడం దాంట్లో అధికంగా ఇబ్బంది పడేవాడికి ₹1 ఇస్తే నష్టమే ఉంది.